అండి. నా పేరు నంబూరు భవాని. బలభద్రపురం గ్రామంలో ఐసీఆర్‌పీగా పనిచేస్తున్నాను. ఇలాగ 30 రకాల విత్తనాలు, నవధాన్యాలు వేసుకోవడం వల్ల భూమికి బాగా సారం అందిస్తూ బలం అందిస్తుందండి. అలాగే కాంపాక్ట్ బ్లాక్ అన్నది మేము ఇలాగ ప్రతి రైతుతోని ఏపిస్తున్నామండి. అలాగే ఈ చుట్టుపక్కల 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలకు కూడా వేయించామండి. నేను బలభద్రపురం యూనిట్కి ఎల్టీగా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ మేము రైతులతో మమేకం అయ్యి ఇంత ఎండల్లో కూడా పిఎండిఎస్ అనే కాన్సెప్ట్ మీద రైతులతో ఇక్కడ కాంపాక్ట్ బ్లాక్లు, రైతులకి అన్ని పోషకాలు అందాలి, రసాయనిక ఎరువులు అవసరం లేకుండా అనే కాన్సెప్ట్తో రైతుల దగ్గరికి వెళ్ళి మేమే కిట్స్ తయారు చేసి ఇంచుమించుగా 300 కిట్స్ తయారు చేసి మేము ఈ విధంగా పచ్చిరొట్ట ఎరువులు వేయటం వల్ల రైతులకి ఎటువంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడక్కర్ లేకుండా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల దిగుబడులు కూడా బాగా వస్తున్నాయండి మాకు. అందుచేత బలభద్రపురంలో మా స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈ రకంగా రైతుల చేత వేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు వెంకట సత్యవతి. నేను అనపర్తి డివిజన్లోని డివిజన్ యాంకర్గా వర్క్ చేస్తానండి. అంటే నాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగానే నాకు 1000 మందిని అయితే మాత్రం బలభద్రపురం గ్రామంలోనైతే మాత్రం ఒక 1000 కిట్స్ తయారు చేసి మా స్టాఫ్ మేము అందరం కలిసి 1000 కిట్స్ తయారు చేసి రైతులకు అందరూ కూడా సప్లై చేయడం జరిగిందండి. అయితే కోత ముందే మేము ఏం చేసామంటే ఒక 6 రోజుల ముందు కోత ముందే విత్తనాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పిఎండిఎస్ విత్తనాలు చల్లడం వల్ల 30 రకాల విత్తనాలు చల్లడం వల్ల పంట ఈ రకంగా ఉందండి. అంటే ఎన్ని రకాలు ఎంత అనుకుంటున్నారా? పెసర నుంచి ఒక పోషకం అందింది, గోంగూర నుంచి ఒక పోషకం అందింది, తోటకూర నుంచి ఒక పోషకం అందింది, జీలుగు నుంచి ఒక పోషకం, అన్ని రకాల పోషకాలు అంతే మేడం. అయితే కాయలు కూడా కోసుకో. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. నేను జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తాను తూర్పుగోదావరి జిల్లాలో. గత సీజన్ కంటే ఈ సీజన్లో ఏంటంటే ఎండలు బాగా ఎక్కువ అవడం, దాంతోపాటు ఈ పిఎండిఎస్ మీద టార్గెట్ చేసాం కానీ వర్షం లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కానీ పిఎండిఎస్ ఒక గుండెగా మనం చూసాం కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బలభద్రపురం గ్రామంలో ఒక 1 నెల రోజుల కిందటే మనం పిఎండిఎస్ విత్తనాలు తొలకరికి ముందే పంట కోత ప్రయోగానికి ముందే విత్తనాలు ఇచ్చి రైతుల చేత చెల్లించడం వల్ల సుమారు ఈ స్థాయిలో ప్రతి పంట కూడా ఆశించిన మేరకు ఎదిగినాయండి. దీంట్లో సుమారు మన 30 రకాల విత్తనాలు వేసాము. దీంట్లో 17 నుంచి 18 రకాల వరకు విత్తనాలు అనేది మొలకలు వచ్చి ఈ కాయ నుంచి పూత దశల వరకు వచ్చాయి. ఈ విధంగా ప్రతి గ్రామాల్లో ఈ బలభద్రపురం, తర్వాత మెల్లూరు, తొస్పూడి, అనపర్తి, బెకోలు, ఈ అనపర్తి డివిజన్ మొత్తం అంతా కూడా ఇదే విధంగా చేయడానికి ముందుకు వచ్చారు రైతులు. ఇదే విధంగా రైతుల్లో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మరియు పిఎండిఎస్ గురించి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తాను. ధన్యవాదాలు.